కేటీఆర్ గారిపై జరిగే క్వశ్చన్‌లో అక్కడ విచారణ కూడా కాదు. కాలక్షేపాన్ని కూర్చోబెట్టి రాష్ట్రాన్ని ఏదో ఆగం చేస్తున్నట్టుగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది రాష్ట్ర ప్రజానీకం ఒక మేధావి వర్గం ఆలోచిస్తుంది. అసలు ఈ కార్ రేస్ ఫార్ములా కేసులో మనీ ట్రాన్సాక్షన్ జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మా కేటీఆర్ గారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోనివైతే అసెంబ్లీలో చర్చ చేయడం చెప్పిండు. అసెంబ్లీ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో సమానం. నీ ఆ చర్చ పెట్టిన చేత కానీ దద్దమ్మవు, లేకపోతే నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి మనం ఇద్దరం కూర్చొని మాట్లాడదాం ముఖ్యమంత్రి అని చెప్పిండు. నువ్వు మొగోనివి అయితే అన్నాడు. దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న సలహాదారులు బాగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకు కూడా సూటి ప్రశ్న చేస్తున్నా. మా కేటీఆర్ గారు 5 పైసలు కూడా తప్పు చేయలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. మాకు స్పష్టమైన నమ్మకం ఉన్నది. ఈ ప్రభుత్వం పైన కానీ ఈ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోయినా పెద్ద లా పైన మాకు నమ్మకం ఉంది. కోర్టు పైన వ్యవస్థ పైన నమ్మకం ఉన్నది. ఎందుకంటే దేశంలో 29 రాష్ట్రాలలో 28 రాష్ట్రాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ నడుస్తుంది. ఈ రాష్ట్రంలో 8లో రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్ నడుస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నది అనేది అందుకని నేను చెప్తాను జరుగుతుంది. కాబట్టి కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి అరెస్ట్ చేస్తే కూడా శాంతియుతంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకి ఏ విధంగా చేసినామో అదేవిధంగా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం పక్కా. కేవలం మొన్నటిదాకా సినిమా స్టోర్ అయిపోయింది, ఈరోజు కేటీఆర్ స్టోర్ అయిపోయింది, రేపు రాన్న కాళేశ్వరం స్టోర్ జరుగుతుంది. గట్టిగా మాట్లాడితే ఏసీబీ లేకపోతే జేసీబీ హైడ్రామా ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ప్రభుత్వ డబ్బును మొత్తం ఢిల్లీకి పంపించడానికి సరిపోతుంది తప్ప ఇక్కడ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం చేయడానికి ఆలోచన దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను ఇప్పుడే చెప్తున్నా నేను బిడ్డ, ఎటువంటి కేసులు పెట్టినా నువ్వు వెళ్ళే ప్రతి చోట నిలదీస్తాం, నీ ప్రజాప్రతినిధులు నిలదీస్తాం, నీ మంత్రులను ఎంపీలను కూడా నిలదీస్తాం. అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటికి భౌతిక దాడి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని కేసులు వేసినా ఎంతమందిని వేస్తావు? కేటీఆర్ ఒక్కని అరెస్ట్ చేస్తే ఇంటికో కేసీఆర్ బయటికి వెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని పక్క నిలదీస్తాం. అందులో పక్క ఇచ్చిన 6 గ్యారంటీలో 6 గ్యారంటీలు అమలు చేయకనే 60 కేసులు పెడుతున్నాడు. 6 గ్యారంటీలు చేయని చేతగాని తద్దమ్మాయి ముఖ్యమంత్రి. విద్యార్థి రంగంలో విద్యా వ్యవస్థకు వస్తే విద్యాశాఖ మంత్రికి చేయని చేతకపోతే మా విద్యార్థి బాగా ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో గొడ్డు కారంతో పెడతారా? నీ బిడ్డకైతే అట్నే పెడతావా? దద్దమ్మ నా వేసిన కొడుకు సీఎం బిడ్డ గుర్తుపెట్టుకో, లగ్నానికి బంగారం ఇస్తాను, నీ లగ్నం చేస్తారు రాష్ట్రం అంతా ప్రజలు కలిసి, గుర్తుపెట్టుకో. 6 గ్యారంటీలు అన్ని గ్యారంటీ. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 15,000 ఇస్తా పీకుడు మాట్లాడినాడు. 12,000 ఇస్తాను అంటున్నావు, 15,000 ఆ రోజు ఎందుకు మాట్లాడినావు? బీసీల డిక్లరేషన్ ఏమైంది? రైతుల వరంగల్ అయిపోయిన మాటలు ఏమైనాయి? లగిచెల రైతుల ఆ ఎపిసోడ్ అయిపోయింది, హైడ్రా అయిపోయింది, అల్లు అర్జున్ ఎపిసోడ్ అయిపోయింది, ఇప్పుడు కేటీఆర్ హైడ్రా. మొన్నటికి నాకున్న సమాచారం, అక్కడున్న మిత్రులతో ఉన్న సమాచారం ఏంటంటే రేవంత్ రెడ్డి రాత్రి పండుకుంటప్పుడు కూడా కలవరిస్తున్నట్ట కేటీఆర్ని అరెస్ట్ చేయాలని. అంటే ఆయన ఏ స్థాయిలో ఆలోచిస్తుండో అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలని ఆలోచన లేదు. కేటీఆర్ని అరెస్ట్ చేయాలని పక్కన కూడా పిలిచారే కేటీఆర్ అరెస్ట్ అని అడుగురాని అడుగుతున్నాడు. ఇంతకుముందుకున్న సమాచారం ఆఫీస్లో. ఇట్లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది. 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందుకెళ్తే రైతాంగంలో ఈరోజు సంవత్సరంలోనే 20 ఏళ్ళు వెనకకెళ్ళి రైతాంగం రైతులు బాధపడుతున్నారు. ఎందుకు వరి చేస్తున్నారు, ఎందుకు వేస్తారు అని చెప్పేసి.